ఇటీవల కాలంలో చాలా హడావుడిగా కేంద్ర ప్రభుత్వం ఈ ట్రాన్స్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకొచ్చిందో, ఈ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చే ముందు ఎవరైనా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మీకు అప్పీల్ చేశారా? ఈ బిల్లు మార్చాల్సిన అవసరం ఉంది, ఈ బిల్లు వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఈ బిల్లు వల్ల తప్పుడు రికగ్నైజేషన్స్ వస్తున్నాయని ఎవరైనా మీకు ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఇచ్చారా? లేదు. మీ అంతటి మీరే ఓ బిల్లు తీసుకొచ్చారు. ఒక కమిటీని అపాయింట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది, కమిటీని అపాయింట్ చేసింది, ఈ కమిటీతో చర్చించమని కోరింది. కానీ మీరు రాజ్యసభలో ఈ కమిటీ చెప్పేది ఏం వినకుండానే రాజ్యసభలో కూడా పాస్ చేశారు. ఇది ఒక డెమోక్రటిక్ రాజ్యాంగమా, లేకపోతే ఆర్ఎస్ఎస్ మోడీ మనువాద రాజ్యమా అని మేము ప్రశ్నిస్తున్నాము. మనువాదం స్త్రీలని పురుషుల్ని సమానంగా గుర్తించలా, కులాల్ని సమానంగా గుర్తించలా, అసమాన సమాజాన్ని నిర్మించింది. దానికి భిన్నంగా మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఈ సమాన హక్కులు మెన్ అండ్ ఉమెన్కి మాత్రమే కాదు, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్జెండర్, బైలింగ్వల్, బైనరీ అంటే బైసెక్షువల్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ థర్డ్ జెండర్గా గుర్తించి కాన్స్టిట్యూషన్ ఒక మనిషికి ఏమి రైట్స్ ఇస్తుందో ఆ రైట్స్ అన్నీ ఇవ్వాలి అని. నో, ఇది కుదరదు, మేము మిమ్మల్ని సర్టిఫై చేస్తాము, మీరు పలానా అని చెప్పేసి చెప్పడం అనేది ఇది చాలా అన్డెమోక్రటిక్. దీన్ని ఐద్వా ఇతర మహిళా సంఘాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించడం మాత్రమే కాదు,